అందరికి శుభాకాంక్షలు. మాకంటే పండుగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే పండుగ ఫ్రెండ్స్. ఇంకా నిజంగానే మాకైతే పండగ ఎలాగో ఈ నెల లేదు కాబట్టి మేమైతే టిఫిన్ తినడానికి అయితే బయటకి అయితే వెళ్ళిపోయినాము. హలో నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే బయటకి అయితే అలా వెళ్ళిపోయి ఒక డబుల్ ఎగ్ దోశ అయితే తిందామని ఫిక్స్ అయిపోయినాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళే తలకైతే జనాలు అయితే సపాయిగా ఉన్నారు. అక్కడ ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళు కొట్లాడుకున్నారు. మేము చెప్పిన 20 నిమిషాలకైతే మాకైతే దోశ అయితే ఇచ్చేసారు. దోశ చూడండి ఎర్రగా ఎలా కాల్చాడు, టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇక్కడైతే అలా దోశ అయితే తినేసాము. మా ఫ్రెండ్ని వీడియో నన్ను చూపియొద్దు, ఓన్లీ దోశ చూపి అన్నాడు. ఎందుకంటే వాడు ఫేమస్ అయిపోతాడు కదా. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మధ్యాహ్నానికి ఏం తిందామని ఆలోచిస్తా అంటే యూట్యూబ్లో రీల్స్ స్క్రోల్ చేస్తా అంటే ఫిష్ కర్రీ వచ్చింది. ఇంకా మనం ఇంకా ఆగలేము. ఇంక అందుకని బయటికి వెళ్ళి ఫిష్ కర్రీ అయితే తెచ్చేసుకున్నాము. ఇక్కడైతే కర్రీ అయితే ఎక్కువ ఇచ్చాడు. ఫిష్ అయితే చాలా సన్నగా కట్ చేశాడు. ఇదైతే 60 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు. 60 రూపాయలు ఛార్జ్ చేసిన దానికి బాధ కాలేదు, ఆ సన్నగా కట్ చేసినందుకని ఇవ్వచ్చాడు డబ్బులు. దానికైతే టేస్ట్ అయితే నిజంగా వైట్ రైస్ లే కలుపుకున్న టేస్ట్ అయితే నిజంగా చాలా అయితే బాగుండదు ఫిష్ కర్రీ వైట్ రైస్. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ వద్దన్నాడు, తర్వాత వాడే అయితే తినేసాడు. ఇంకా సాయంత్రానికి బయటికి అలా అయితే వెళ్ళిపోయి ఒక ప్లేట్ మోమోస్ అయితే చెప్పాము. మామ మోమోస్ అంటే సరేలే అన్నాడు. బయటికి అయితే మోమోస్ అయితే చెప్పాము. ఇదైతే 80 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు. కాకపోతే చాలా సన్నటి, మనకు 2 ప్లేట్లు తినే కానీ సరిపోవు. ఇంకా మనకు బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి నేను వాడు హాఫ్ అయితే షేర్ చేసుకున్నాము. చికెన్ చూడండి దాంట్లో స్టఫ్ చేసి టేస్ట్ అయితే వేడిగా తింటే సూపర్ అయితే ఉంటాయి మోమోస్ అయితే. ఎవరైనా ట్రై చేయని వాళ్ళంటే ట్రై చేయండి. ఇంకా అలా మోమోస్ అయితే తినేసి ఇంకా నైట్కి అయితే ఏం తిందామని ఆలోచిస్తా అంటే పరోటా గుర్తుకొచ్చింది. మా పీజీలో అయితే చికెన్ కర్రీ అయితే చేశారు. ఇంకా బయటికి వెళ్ళి అయితే 2 ప్లేట్లు పరోటా అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఆ పరోటాలోకి ఎక్కువ గ్రేవీ వేసుకొని చికెన్ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఏం లేదు, ఒక 2 పరోటాలు 40 రూపాయలు. ఆ 40 రూపాయలు బయట ఇచ్చి తెచ్చుకొని చికెన్ కర్రీ ఎట్లా మనకు ఫ్రీయే కాబట్టి పీజీలో ఎక్కువ చికెన్ కర్రీ వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఫస్ట్ పరోటా అయితే చికెన్ కర్రీలోకి చికెన్ పీస్ పెట్టుకొని అయితే ట్రై చేసాను. ఆ తర్వాత బాగా పరోటా పులుసులో ముంచుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మరీ అంతగా లేదు కానీ బాగా అయితే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా సాయంత్రానికి ఈ పరోటా అయితే తినేసి ఇంకా నైట్ 10:30కి అలా ఆకలేసి బయటకి అయితే వెళ్ళిపోయి ఒక ప్లేట్ బజ్జీలు అయితే తినేసాము. ఆ బజ్జీలు కానీ మా ఫ్రెండ్ ఆస్తి పంపకాలు అయితే చేస్తున్నాడు, 4 నీకు 4 నాకు అని. అలా అయితే తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.